అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మనకు తొందరలోనే వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది. ఇంకా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కొబ్బరికాయ కలశంలో కొబ్బరికాయని ఏం చేయాలి? దాని కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలి? కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమా? పరిష్కారం ఏంటి? వ్రతం రోజు మనం కొట్టే కొబ్బరికాయ, ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ వీడియోలో మనం చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కలశంలో వేయవలసిన మంగళకర వస్తువులు ఏంటి ఇవి కూడా చూద్దాము. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే ఏ పూజ చేసినా వ్రతం చేసినా కూడా కొబ్బరికాయ కొట్టడం, కలశం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇంకా ముందుగా కలశాన్ని పెట్టేటప్పుడు ముందుగా కలశం పెట్టే దగ్గర పసుపు నీళ్ళతో కానీ మంచినీళ్ళతో కానీ శుభ్రం చేసుకొని చక్కగా అష్టదళ పద్మం ముగ్గు అనేది వేయాలి. బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ ముగ్గంతే వేసుకున్నాక ముగ్గును కూడా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకున్నాక ఏదన్నా రాగి చెంబు లేదా వెండి ఇత్తడి చెంబు తీసుకోండి. స్టీల్ చెంబు అయితే తీసుకోవద్దు. ఇంకా దీంట్లో వేయవలసిన మంగళకరమైన వస్తువులు ఏంటంటే ముందుగా ఏవి వేసినా వేయకపోయినా కూడా ముందు పసుపు కుంకుమలు పూలు వేయండి. ముందుగా పసుపు కుంకుమ అలాగే పువ్వులు వేసి తర్వాత చిల్లర నాణ్యాలు అంటే రూపాయి కానీ 5 రూపాయలు కానీ వేసేసి తర్వాత ఇంకా ఇది ఏలక్కాయలు ఇవన్నీ పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఎండు ఖర్జూరం ఇవన్నీ కూడా జవ్వాదు మంచి సువాసన పరిమళంగా ఉండే జవ్వాదు ఇవి కూడా వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసినా వేయకపోయినా కూడా ముందుగా పసుపు కుంకుమలు అక్షింతలు పూలు మాత్రం ఖచ్చితంగా వేయండి. మిగిలినవి తర్వాత వేయచ్చు. పచ్చకర్పూరం ఇవన్నీ జవ్వాదు ఇవన్నీ కావాలంటే ఇంకా తర్వాత మామిడాకులు కానీ తమలపాకులు కానీ వేసి చక్కగా మనం కలశానికి కంకణం అనేది తమలపాకుతో కట్టచ్చు లేదా పసుపు కొమ్మతో కూడా కట్టుకోవచ్చు. ఈ విధంగా కలశాన్ని అయితే రెడీ చేసుకున్నాక కలశ పూజ అయిపోయాక కలశం కింద బియ్యాన్ని ఏం చేయాలి అంటే ఏదన్నా పొంగలి అంటే బియ్యంతో మనం వండుకొని తినచ్చు. అలాగే దాంట్లో ఉన్న నీళ్ళని ఏదైనా చెట్లకి పోసేసి ఇంకా పూలైతే మనం అలంకరించుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ పీస్ని కూడా మనం చక్కగా మనమే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయ కుళ్ళిపోతే అరిష్టమా అంటే అరిష్టాలు ఏవి జరగవండి. ఎందుకంటే మనం ఇంత భక్తిగా శ్రద్ధగా పూజ అనేది చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే అది అరిష్టం ఎలా అవుతుంది? మనకున్న ఇది దృష్టి దోషాలన్నీ పోవడానికి కొబ్బరికాయ కుళ్ళిపోతుంది తప్ప అది చెడు జరిగేదానికి కాదు. చాలామంది చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. కొబ్బరికాయ కుళ్ళిపోయింది అది అశుభం జరుగుతుందేమో, అది శుభ సూచకం కాదేమో అని చాలామంది డిప్రెషన్కి లోనవుతుంటారు. అంత శ్రద్ధగా పూజ చేసినప్పుడు ఇదేంటి కొబ్బరికాయ కుళ్ళిపోతుందా అనేసి అలా ఏం టెన్షన్ పడకండి, దిగులు పడకండి, బాధపడకండి. ఎందుకంటే ఏది జరిగినా కూడా మన మంచికే కాబట్టి మనకున్న చెడంతా పోయి మంచి జరిగేదానికి ఒక శుభ సూచకంగా భావించండి. ఇప్పటికున్న దృష్టంతా పోయి మనకు సూచకంగా ఇది జరుగుతుందే కానీ అది అపశకునం కాదు. భక్తిగా శ్రద్ధగా చేసుకోండి. దీనికోసం కంగారు పడకండి. ఇంకా మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. అదే దేవాలయంలో కుళ్ళిపోతే కొబ్బరికాయని ఇంకా దోషమా అంటే కాదండి, అది కూడా మంచికే. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడే మనకు అనుగ్రహించినట్టు అది కుళ్ళిపోయిన దాంట్లో మళ్ళీ వేరుగా వెళ్ళి ఇంకో కొబ్బరికాయ తీసుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ మళ్ళీ కొట్టుకోవడమే ఇంతే. కానీ దానికి ఫీల్ అవ్వకండి. తర్వాత ఇంట్లో అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు ఇంకొకటి తెచ్చిపెట్టుకోండి. అంటే మంచి చూసి తెచ్చుకోండి. ఏదో ఇంకా కుళ్ళిపోయింది అనుకుంటే మన దృష్టి దోషం పోవడానికే ఇది ఒక మంచి సూచకం కాబట్టి పక్కన వాళ్ళ చేతనే ఎవరితో అన్నా తెప్పించి పెట్టుకోండి. లేదా ముందుగానే ఇంకొకటి సిద్ధం చేసి పెట్టుకోండి. అప్పుడు మనం వెంటనే కొట్టుకోవచ్చు. అంటే సగంలో అప్పుడు ఎవరిని వెళ్ళమన్నా కూడా ఇసుక్కుంటారు, టైం కుదరదు. కాబట్టి అలాంటి డౌట్లు ఏమన్నా ఉన్నవాళ్ళు ముందుగానే తెచ్చిపెట్టుకోండి. కుదరకపోతే ఇంకొక వారం కొట్టుకోవచ్చు. కొబ్బరికాయ పోతే ఫస్ట్ నష్టమేం లేదు కాబట్టి కుళ్ళిపోదు అనే నమ్మకంతో కొట్టుకోండి. ఒకవేళ కుళ్ళిపోతే కూడా మన దృష్టి దోషం పోయి మనకు మంచి జరుగుతుంది అని నమ్మి వేరే కొబ్బరికాయ కొట్టుకోండి. 20-30 రూపాయలు మనం కొబ్బరికాయకి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రానే తెచ్చి పెట్టుకోండి. కుళ్ళిపోతే భయపడకండి, బాధపడకండి, అస్సలు కంగారు పడకండి. మంచే జరుగుతుంది. కాబట్టి దీనికి ఎవరు ఎన్ని భయంకరంగా నిజాలు ఇవన్నీ చెప్పినా కూడా నమ్మద్దు. భగవంతుడికి పూజ చేసేటప్పుడు భగవంతుని దయ మనకు సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అంత మేలే జరుగుతుంది. కీడు ఎప్పటికీ జరగదు.
ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో తప్పకుండా కలుద్దాం.